ఇందు మూలంగా నేను మనవి చేయనది ఏమనగా ఈ దేశ పౌరులందరి తరపున ప్రధానమంత్రి మోడీ సార్కు, పెట్రోల్ మంత్రికి, కంపెనీల ఓనర్లందరికీ ధన్యవాదములు. మా బాధలు కష్టాలు చూడలేక పెట్రోల్ మీద 31 పైసలు, డీజిల్ మీద 71 పైసలు తగ్గించి మా జీవితాలలో వెలుగు నింపిన గొప్పలు మీరు. ఆ 31 పైసలతోని దినాం దావత్ చేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, బడి ఫీజులు కడతాం, మిగిలితే బిచ్చగాళ్ళకు దానం చేస్తాం. ఏంది సావిత్రి గిట్ల చెప్తుంది అని అనుకుంటుండ్రా? మరి రేట్లు పెంచినప్పుడు తిడతాం కదా, దించినప్పుడు పొగడద్దాం. మరి సరే కానీ ఇప్పుడు పెద్ద వార్తలు చూద్దాం. జైళ్ళకెళ్ళి బయటికొచ్చిన గాంధీ తాత మన్మడు, అందుకే మల్లా చేసిండ్రు మహానాడు. హైదరాబాద్ జాగా ఎవరి జాగీర్, ఊకూకి ఎందుకు సాలరు గిర్. మల్లా గీత దాటిన ఎంపీ గీతక్క, గిట్లయితే బ్యాంకులు ఏం కావాలక్క? గోమారి లెక్క పట్టిన బీమారి, పట్నం పబ్లిక్ కి లేదు ఇంకో దారి. సీనన్నను బుదిరికియవైన సత్తి, అరే కేసీఆర్ సార్ తూర్పాల పడితే కాంగ్రెస్ వాళ్ళు అంత కొట్టుకపోయారు, దానిలో సార్ కూడా ఉన్నారు అంతే. ఏసీపీ ఖాన్ సాబ్ కి మంగ్లీ విన్నపం, ఒకే ఒక్క నోటీస్ ఇస్తే సాల్, సెక్షన్ 8 ప్రాబ్లమే ఉండదు. ఓర్ని ఇదెక్కడ చిత్రం రా నాయన, దేశం కోసం కొట్లాడిన నాయకులకు కూడా గీతీల సంబరాలు చేయలే, ఏమిట్లకేం కాలే. అప్పుడే తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి సారే అయ్యిండా ఏంది అన్నంత సంబరపడుతుండ్రు. పటాకులు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, అబ్బో చెప్పవశం కాదు కానీ చూడండి. హైదరాబాద్లో మళ్ళా మహానాడు పండుగ అవుతున్నట్టు, ఎలక్షన్లలో పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచినట్టు చంద్రాల్ సారు తెలంగాణ సీఎం అవుతున్నట్టు కనబడ్డది తెలుగు తమ్ముళ్ళ సంబరాలు చూస్తుంటే. ఓటు కొనవై జైల్లో పడ్డ రేవంత్ సారు బెయిల్ మీద బయటకు వస్తుంటే పండుగ లెక్క చేసుకున్నారు తమ్ముళ్ళు. తెలంగాణ పులిబిడ్డ టైగర్ ఆట మొదలైంది, సర్కార్ ఆట చెల్లదిగా అనుకుంటా రేవంత్ రెడ్డి సార్వి పెద్ద పెద్ద బొమ్మలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతోని నిలబెట్టిండ్రు పట్నాన్ని. మూలకు పడ్డ జెండలన్నీ మళ్ళా నిలబెట్టిండ్రు రోడ్ల పోంటి. షెర్లపల్లి జైలు కాడికైతే యాత్రకు పోయినట్టే పోయినరు పార్టీ కార్యకర్తలు. ఇక సార్ బయటికి వెళ్ళగానే దిష్టి తీస్తేందుకు గుమ్మడికాయలు, పసుపు కుంకుమ పట్టుకొని రెడీగా నిలబడ్డారు మహిళలు ఈడలరు. ఇక అభిమానుల నాగబట్టలేక పోలీసు వాళ్ళకే యాస్టకు వచ్చింది అనుకో. తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతున్నాడంత జోరుగా జైలు కాడ సార్ని ఎదుర్కొన్నారు. తొవ్వపోంచి పటాకులు కాల్చుడు, మిఠాయిలు వంచుడు, షీటీలు కొట్టుడు, ఎగురుడు, దుంకుడు, అబ్బో ఇక చిన్నగా సాగలేదు జైల్లోకి వెళ్ళి ఇంటికి వస్తున్న యాత్ర. ఇక పాల ప్యాకెట్లతోని సారు ఫోటోలను కూడా అడిగిరంట. గప్పట్లా జగన్ జైలుకు పోయి బయటకు వచ్చినప్పుడు గిట్లనే జోర్దార్గా ఎదుర్కొంటుంటే ఇప్పుడు జెండాలు పట్టించి ర్యాలీలు తీపించుకుంటున్న ఇదే రేవంత్ అన్న ఏమన్నాడో ఈనుండ్రి. చూస్తుంటే ఆ చెంచల్ కూడా జైలుకు వైఎస్ఆర్ పార్టీ జెండా కూడా కట్టేటట్టు ఉన్నారు. అయ్యా మహాప్రభు, అది జైలు, నేరస్తులను అక్కడ వాళ్ళని సరైన దారిలో పెట్టడానికి ఆ జైలు. అన్న రేవంత్ అన్న చూసినావే ఏడాది అయిందో లేదో ఏమైందో, గప్పుడు జగన్ అన్న మాటలే మళ్ళీ ఇప్పుడు నీ దాకచ్చనా? గందుకే ఏదన్నా మాట్లాడేటప్పుడు డిక్షనరీలో చూసి మాట్లాడాలని. ఇక ఇదివరకు సంది జైలుకు పోయొచ్చిన వాళ్ళు వీరులు, శూరులు, మహాత్ములు అని చెప్పన్నా. అర్జెంటుగా నిజాం రాజు మళ్ళా దిగి రావాలి, నాకు ఒక క్లారిటీ ఇచ్చిపోవాలి. ఈ హైదరాబాద్ ఎవరి జాగిరు? మా అయ్య జాగిరి అని ఒకళ్ళంటారు, మా అయ్య జాగిరి అని ఇంకొకళ్ళంటారు. ఎవరు కరెక్ట్ చెప్తున్నారో ఎవరు తప్పు చెప్తున్నారో తెలుస్తలేదట కొందరికి. అసలు ఇంతకీ హైదరాబాద్ ఎవరయ్య జాగిరి? నాకు తెలిసిన కాడికైతే మా తాత జాగిరి అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు బాబు సొమ్మిది హైదరాబాద్. తెలుగు తల్లి ముద్దుల కృష్ణుడు గాలి ముద్దు కృష్ణ మా నాయుడు ఏమంటకి మాట అన్నాడో. తెలంగాణ లీడర్లు పట్నం మా జాగిరే అని చెప్పుకునేదందుకు పుస్తీలు పడుతున్నారు మైకుల ముంగట. 10 ఏళ్ళు ఉండిపోయేటోళ్ళు హైదరాబాద్ మీ జాగిరి ఎట్లయితుంది అని ఐషికి తైషి అంటున్నారు. హైదరాబాద్కి నక్ష గీసింది, ముగ్గు పోసింది, పునా దవ్వింది, రాళ్ళు మోసింది, రంగులేసింది, మా తాత ముత్తాతలే అని బల్లగుద్ది మరీ చెప్పింది సునీతక్క. అయ్యా ఇది మా అబ్బా సొత్తే, మా తాతల సొత్తే, బరాబర్. మా ఎన్కటోళ్ళు పట్నం కడితే హైదరాబాద్ మీదంటే ఊకునేది లేదు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు పట్నం మహేందర్ రెడ్డి సారు. అవును, కేసీఆర్దే తెలంగాణ,
మాది తెలంగాణ. సెక్షన్ 8 లొల్లి వల్లనే కదా హైదరాబాద్ మా అబ్బ సొత్తే అని అక్కడోళ్ళు, కాదు మా జాగిరి అని మనోళ్ళు అంటున్నది. కరెక్ట్ టైంలా పంచాది నడిమిట్లకొచ్చింది సెంటర్ సర్కార్. సొత్తు జాగిరి ముచ్చట్లను పక్కకు పెట్టి పట్నం మీద గవర్నర్ పెత్తనం అయితే ఉండది, అన్నీ తెలంగాణ సర్కారే చూసుకుంటది అని కాగితం మీద రాసి బయటకిడిచింది. కాబట్టి హైదరాబాద్ పట్నం బరాబర్ తెలంగాణ పబ్లిక్ అయ్యల జాగిరే అని చెప్పినట్టే. ఏందే అట్లా చూస్తుండ్రు? ఏమో వార్తలు చెప్పకుండా ముద్దపప్పు లెక్క కూసున్నది అని అనుకుంటుండ్రా? జరసేపు నేను చేసే పని చేయకుంటేనే మీరు నా మీద గంత గుస్సా అవుతున్నారు. కానీ నాకన్నా పెద్ద సీట్లో కూర్చున్న పెద్ద సారు ఆయన చెప్పాల్సినవి చెప్పకుండా నోటికి కుట్లేసుకొని కూర్చుంటే పబ్లిక్ ఇంకెంత కోపం రావాలి? ఇగో గీ వార్త తిన్నాక మీకు కూడా కోపం వస్తుంది కావచ్చు, కావాలంటే చూడండి. మన మోడీ సారు సూపుకు చూస్తే అచ్చంగా మోడీ సార్ లెక్కనే కొడుతున్నాడు, కానీ జరంత పరిచయ వాటి చూస్తే పాత ప్రధాని లెక్కనే అనిపిస్తున్నాడు. అరే గిదెక్కడి ముచ్చట? ఆ సారు రుమాలు చూడతాడు, ఈ సారు నున్నగా దూతాడు. మన్మోహన్ సార్ ఇంకోళ్ళు రాసిచ్చిన కాగితం చదువుతాడు, మోడీ సార్ అసలు కాగితమే చూడకుండా మాట్లాడతాడు. ఈటి కాడికి ఇద్దరు వేరే తీరుగానే కనిపిస్తున్నారు, కానీ స్కాముల మీద మౌనంగా ఉండుట్లనైతే బరాబర్ వీళ్ళిద్దరు ఒక్క తీరుగానే ఉన్నారు. గప్పుడు మన్మోహన్ సార్ ప్రధానిగా ఉన్నప్పుడు బొగ్గని 2G అని అవి ఒకటి ఇవి ఒకటి స్కాములు బయటపడ్డాయి కదా. దేశమంతా లొల్లి పెట్టిన, కోర్టులు బజార్ల గుంచి బదనాములు చేసిన ఈ పెద్ద కుర్చీలో కూర్చున్న మన్మోహన్ పెద్ద మనిషి ఒక్క మాట అంటే ఒక్క మాటన మాట్లాడిండా? మౌనముని బిరుదే ముద్దుకున్నదని మెడలేసుకొని తిరిగిండు. ఇగో ఇప్పుడు కూడా సుష్మా స్వరాజ్ మేడము, వసుంధర రాజా మేడము, అటు దిక్కు నుంచి పంకజం ముందే, చదువు ముచ్చట్ల స్మృతి ఇరానీ మేడంల మీద మస్తు లొల్లి అవుతుంటే మోడీ సార్ కూడా అచ్చంగా మన్మోహన్ సార్ లెక్కనే మౌనముని అవుతున్నాడు. మరి మందలిచ్చేదానికంటే ఉత్తగుండుడే నయం అనుకున్నాడో, లేకపోతే మన్మోహన్ సార్ కలిసినప్పుడు స్కాముల మీద ఈ మౌనమే మంచి మందని పాఠం చెప్పిండో తెలియదు. కానీ మన్మోహన్ సార్కి ఏమో 7-8 ఏళ్ళకు మౌనముని అని పేరు వచ్చింది, కానీ మోడీ సార్ అయితే ఏడాది లోపలనే ఈ రికార్డు వచ్చిండు. ఇప్పటికే ఇట్లుంటే 4 ఏళ్ళు అయ్యేసరికి మోడీ మోహన్ సింగ్ అయి మన్మోహన్ సార్ మనిపించటచ్చే కొడుతున్నాడు. ఈ పిల్ల ఏడున్నదో ఏందో లైన్ కలుపుండ్రి. ఓ పిల్ల ఏమైంది? ఏమో అటు ఇటు బిరబిరా తిరగబడితివి. ఓ సాఫిత్రి వచ్చినావా? ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సార్ ను కలుద్దామంట అని వచ్చిన. సారేమో లేడు సాఫిత్రి, ఎయిటింగ్ చేస్తున్నా ఇట్లా. ఏంది? ఏకే ఖాన్ సార్ ని కలుస్తావా? ఇప్పుడు ఎందుకు పిల్ల? ఒక్క నోటీస్, ఒకే ఒక్క నోటీస్ ఇస్తే సాల్ సెక్షన్ 8 ప్రాబ్లమే ఉండదు. ఏంది? నోటీస్ ఇస్తే సెక్షన్ 8 ప్రాబ్లమే ఉండదా? అవును, ఖాన్ సార్ కి దండం పెట్టైనా సరే ఒక్క నోటీస్ ఇయ్యమంట చంద్రాల్ సార్ కు. అవునా? అదెట్లా? నోటీసులు ఇస్తాం అంటే నెత్తిలో నీళ్లు పోసినట్టు అవుతుందంట లోకేశం బాబుకు. అయ్యో అంత బాధ అవుతుందా? అందుకే నోటీసులు ఇచ్చి నెత్తిలో పాలు పోసినంత మంచి చేయుండ్రని ఒకటే బతిలాడుతున్నాడు సాఫిత్రి, ఒకటే బతిలాడుతున్నాడు. నోటీసులు ఒక్కటే ఇస్తే ఏం మంచి జరుగుతుంది మంగ్లీ? డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తే పాలల చక్కెర కూడా పోసినంత కమ్మ ఉంటదేమో కదా లోకేషన్ కు. అవును సాఫిత్రి, ఈ ఐడియా నాకు అస్సలు రాలే సుమి. ఖాన్ సార్ కు చెప్పాలే పోయి ఇప్పుడే. చెప్పు పిల్ల చెప్పు, జల్లిని చెప్పు. సాఫిత్రి అప్పుడైతే చూడాలే. చంద్రాల్ సార్ జైలుకు పోయి బెయిల్ మీద వస్తుంటే చూడాలే నా సామి రంగా. రేవంతం సార్ కి బెయిల్ ఇచ్చిన దానికంటే 2 ఇంతలు ఎక్కువ ఖుషి చేస్తుంటారు తమ్ముళ్ళు. అవును సవ్వుల్స్, హైదరాబాద్ అంతా పటాకుల మోతలు మోగియచ్చు. డీజే డాన్సులు, కోలాటాలు, ఊరేగింపులు, అబ్బో 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 తలుసుకుంటేనే ఆ సంబురాలు అబ్బా చెప్పవశం కాదు కదా పిల్ల. తెలంగాణ పబ్లిక్ కూడా ఆ అపురూప ఘట్టం కోసం ఇంతజారు చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ కాదు సవ్వక్క, ట్విట్టర్ పిట్టే కూడా సంబరాల కోసం ఇంతజారు చేస్తున్నాడు. అంటే ఆ నడుమ ఎవరో లీడర్ సార్ అనలేదా లోకేశం బాబుది కూడా తెలంగాణనే అని? అందుకేనేమో. అంటే ఎట్లా చూసుకున్నా బాబు బాగా ఖుషి అవ్వడం ఖాయమన్నట్టే సవ్వక్క. 10 మహానాడులు ఒక్కటే పర్వదినం నాడొచ్చినంత సంబరంగా ఉంటది వాళ్ళకు. నువ్వన్నట్టు సెక్షన్ 8 కూడా ఉండదు. అంతేనా? లోకేశం మామ మన బాలయ్య సారు కూడా సీఎం కావచ్చు. ఆగు పిల్ల ఆగాగు.
నోటీసులు ఏమని ఎక్కిచ్చి డాడీని జైల్లోకి తోలిచ్చి కొడుకే సీఎం కావాలని కొత్త ప్లాన్ ఏం వేయలేదు కదా. అవును సాఫిత్రో, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే సుమి. ఒక యాంగిల్ ఆలోచిస్తే అట్లా కూడా ఇదందుకు ఛాన్స్ ఉన్నట్టు లేదు. దీర్ఘంగా ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తున్నది కొందరికి. ఏం ఆలోచించేది లేదు. ఖాన్ సార్ తోని మాట్లాడి ఆ నోటీసులు ఇచ్చి గా శుభకార్యం ఏదో జల్దిన చేస్తే అందరికి శుభమే జరుగుతుంది అని చెప్పి ఒప్పించి నా పిల్ల, సరేనా? ఖచ్చితంగా మార్ బాధ్యత లోకేశాల్ బాధ్యత నెరవేర్చి గాని ఇక్కడి నుంచి అస్సలు కదలనని శపథం చేస్తున్న సాఫిత్రి. ఇదే ఈ మంగమ్మ శపథం కాదు మంగళమ్మ శపథం. ఎవరున్నారు? సినిమా సార్ కలుగుతామా అంటే ఇవ్వలేరు. ఆగో మళ్ళా ఏదో చేస్తున్నాడు. తమ్మి ఏం చేస్తున్నావు? సార్ అన్నాడా? ఎక్కడ పోయిండు? బయటకు పోయినాడు. ఎప్పుడు వస్తారో ఏమో. నేనే కూర్చోతా. ఎవరింటికి పోయినావు తమ్మి? ఏం అడుగుతున్నా వాళ్ళను? అక్క నేను డిఎస్ సార్ ఇంటికి వచ్చిన సార్ను కలుగుతామంట అని. ఏంది డి శ్రీనివాస్ సార్ ఇంటికి పోయినావా? అవునక్క, సార్ మస్తు బాధ పడుతుందంట. నేను ఊకున పెడదామంట అని వచ్చినాక. నువ్వే వెళ్తావు మీ ఓదార్స్తందుకు. ఎంతకెంత అయినా మనూరు సార్ కదా అక్క, బాధ పడితే మంచిగా ఉంటుంది. సార్ ఎందుకు బాధపడుతుందట తెలుసా నీకేమన్నా? మళ్ళా విగ్గు విజయ్ సింగ్ సార్ అంట కదా, ఆయన సార్నేమో అన్నారంట కదా. ఎందుకు అనాల మళ్ళా? సారు ఎలక్షన్లలో ఓడిపోయింది కదా, గందుకే ఏమన్నా అనుంటాడు ఆయన. అరే కేసీఆర్ సార్ తూర్పాల పడితే కాంగ్రెస్ వాళ్ళు అంత కొట్టుకపోయారు, దానిలో సార్ కూడా ఉన్నారు అంతే. కానీ కాంగ్రెస్ పార్టీ సార్ని పట్టించుకుంటలేదని సార్ అలిగిండి తమ్మి. టిఆర్ఎస్ లకు పోతాడట సారు. ఏడుకోరక్క, సారు కాంగ్రెస్ లోనే ఉంటే ముఖ్యమంత్రి అవుతాడక్క. మళ్ళీ సీన్ సార్ ఎక్కడ వాడు? మళ్ళీ ఆల్రెడీ టిఆర్ఎస్ లో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉండే కదా అక్క. పోవడం నువ్వెట్లా చెప్తావు? నీకే ఏమో బాగా తెలిసినట్టు పొద్దుగాలని పోయి కేసీఆర్ సార్ని కలిసిండు. మళ్ళీ అందుకేనా అక్క సార్ ఒక్కరు గట్టు పోతే మళ్ళీ పొద్దుగాలనైతే విఎస్ సారు, ఉత్తమ్ సారు, మళ్ళీ శ్రీధర్ బాబు సారు, మళ్ళీ వర్ణ మేడం అందరు వచ్చింది అక్క అక్కడికి. చూసినవా? ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా కలవకుండా సీఎం సార్ని కలిసిండంటే సార్కి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కోపం ఉన్నదో. అరే మళ్ళీ తెలంగాణ వచ్చినాక పార్టీ పెద్ద మంచి సనం తారికి ఇయ్యలేరు కదా అక్క, అందుకే పార్టీ ఓడిపోయింది. తప్పులని ఆలయ పెట్టుకొని సార్ని ఎందుకు అక్క బాధ పెట్టాలి? అవునండి, నీకెందుకు తమ్మి సార్ గురించి గంత బాధ? ఇగో సత్తిగాడు అంటే సార్కు మస్తు పానం అక్క. మన పెద్ద సార్కు ఫోన్ చేసి ఊకు అడుగుతున్నానంట, సత్తిగాడు తిన్నాడా మంచిగా ఉన్నాడా అంట అని. అందుకే మళ్ళా అబ్బా భలే ఆయం దొరకవట్నవు తమ్మి. కానీ సారు కాంగ్రెస్ నిడిచిపెట్టుడు ఖాయమట తమ్మి. సార్ చిన్నగా ఉన్న పరిస్థితి మళ్ళీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సార్ ఎంబలే ఉన్నారాక. ఉండే తమ్మి, ఒకప్పుడు అన్ని సోనియా గాంధీ మేడాన్ని ఢిల్లీలో డైరెక్ట్ గా అపాయింట్మెంట్ లేకుండా కలిసే పర్పతి సార్ ఒక్కడికే ఉండే తమ్మి. మళ్ళీ గంత మంచి సార్ని ఎవరో నొప్పించిరాక ఎంత బాధ పడుతుండో ఏందో. ఎమ్మెల్సీ సీట్ ఇయ్యలేదట, పార్టీలో పదవి ఇయ్యలేదట. ఇక నేనుండి ఏం చేయాలి అని సార్కి మస్తు బాధ ఉన్నది తమ్మి. మళ్ళీ అందుకే సార్ని ఎందుకు పట్టించుకోవద్దు, పోతాంటానట అందరు బుర్రకే నీకు వచ్చిండ్రు. రాజకీయం అంటే అట్లనే ఉంటది తమ్మి, ఉన్నప్పుడు తెలియదు, పోతా అంటే గీ తీర్లొచ్చి బుదిరికిస్తారు. ఇగో ఏదైనా మంచిదే అక్క, నేను రావులం సార్ కు ఫోన్ చేసి హిందీలో మాట్లాడతా, డిఎస్ఆర్ ను మంచిగా చూసుకోమంటా అని. మంచిగా చూసుకునేది ఏం లేదు తమ్మి, సార్ కు రాజ్యసభ ఎంపీఓ ఎమ్మెల్సీఓ ఇస్తే అయిపోయే. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా రాక మళ్ళీ కేసీఆర్ సార్ ఇస్తానరా? ఏమని ఇస్తే పోవాలక్క, ఇస్తే మంచిదే, ఇయ్యకుంటునైతే పోదాక ఎవరికైనా అంతే. నేను చెప్తా. ఇగో సత్తిగాడు వచ్చిండు, సార్ కోసానికి మస్తు బాధపడిపోయింది అంట అని చెప్తుంది జరా. ఆహా, గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూలు, బిర్యానీ, పులిహోర, సర్బపిండి, సకినాలు, మురుకులు, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంటే చేదుగుంటది, తింటేనే కమ్మగుంటది. గా దావత్కి అన్ని పెట్టిండ్రని తెలివంగానే మా సత్తి అక్క నన్ను ఎందుకు తోలలే అని నాతో పంచాలు పెట్టుకున్నంత పని చేసిండు. కనీసం తిండి వాడతాను నన్ను చెప్పని అక్క, దాంతో నన్ను కుతి తీర్చుకుంటా అని అంటే సరే తమ్మి కానీ అని చెప్పిన. మరి మా సావిత్రక్క ఏంటిదో ఏమో, నేను మంచిగా రాష్ట్రపతి సార్కు మన తెలంగాణ తిండి రుచి ఎంతో చూపెడతానంటే ఓనియలేదు. కానీ ఇగో ఫనఫ్ సార్కు మొత్తం తెలంగాణ బువ్వ కూరలే పెట్టిండ్రంట. మంగళవారం మాఫటీల గవర్నర్ సార్ ఇంటికి దావత్కి పిలిచి కమ్మగా హైదరాబాద్ బిర్యానీ తినిపించిరంట.
అది ఇంకా ఎరకైతే తనలాడుతుందంట అని ఫుల్ల తీయటి చింత చిగురు పప్పు, దక్కన్ సాసు, జొన్న రొట్టెలు, పెసర పునుగుల పులుసు, దానికంటే మంచి పచ్చి పులుసు, మిర్చీలు, వంకాయ సారు, అట్లనే జొన్న బొడలు కూడా పెట్టిందంట. గదే నేను మంచిగా ఇంత మామిడికాయ తొక్కు పట్టుకపోయి ఇస్తే జొన్న రొట్టెలు దాంట్లో అద్దుకొని తినకపోవునా, ఆ అరికే మన బువ్వ కూరలు తిని మంచిగా ఉన్నాయంట అని అన్నదంట. కానీ సకినాలు, గారెలు, బెల్లప్పలు, లడ్డూలు, పేలఫుండలు అన్ని పట్టుకపోయి ఇస్తే ఇంకింత మనల్ని మెచ్చుకోకపోవునా. నరసింహం సారు పొత్తులుగా ఉన్నారు కాబట్టి ఈ దావత్కి 2 రాష్ట్రాలలోనే పిలిచిండు. అటు దిక్కు నుంచి చంద్రాల్ సారు, ఆయన ఎంబరు ఉండే పెద్ద సార్లు వచ్చిండ్రు. ఇక ఇటు నుంచి ఫెయిలా బాగలేక సీఎం సార్ రాలేదు, కానీ చిన్న సీఎం సార్లు ఇద్దరు వచ్చిండ్రు. అటోళ్ళు ఇటోళ్ళు వచ్చిన నరసింహం సారు మన తెలంగాణ బువ్వ కూరలే పెట్టిండంట. ఇద్దరు ఆలుమొగలు గంట పట్టి రాష్ట్రపతి సార్కు కడుపు నిండా తినబెట్టి నిమ్మలం చేసి తోలిండ్రంట. కానీ నన్ను కూడా పోనిస్తే మంచుకుంటూ మా సాఫిట్రాక ఎప్పటికీ గిట్లనే ఉరికటోని కాళ్ళ కట్టబెట్టినట్టే చేస్తుంది మా అక్క. లంచం లంచం లంచం, తెలుగు పదాలలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లంచం. గప్పుడెప్పుడో ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పిండు, ఇప్పుడు కాన్సెప్ట్ చేసి చూపిస్తున్నాడు. ఆ ఆఫీసర్లను నిలబడనిస్తలేడు, కూసనిస్తలేడు. యాడ లంచం అనే ముచ్చటినవడ్డా కక్కుర్తి ఆఫీసర్లను దొరికించుకొని బజాట్లో గుంజుతున్నాడు. అబ్బా కాన్సార్ ఏమో అనుకున్నాం గాని ఏసీబీ పగ్గాలు చేత పట్టి ఏమో ఉరికిస్తున్నాడు కదా. ఇగో ఇవాళ వరంగల్ కాడో బట్టవాజ్ ఆఫీసరు తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇచ్చే పైసల్లో కూడా లంచం అడిగిండట. అసలే తెలంగాణ కోసం పానం తీసుకున్న వాళ్ళ సగం మందికే ఇస్తున్నారని అందరు ఏడుస్తుంటే దాంట్లో కూడా గిట్లా అడ్డంగా మేసేదందుకు బరి తెగించిర్రంటే ఈ లంగగాళ్ళని ఏమనాలే. గింత పాపం ఉంటుంది అనుల్లా. ఆ అయ్యవ్వల కడుపు కోతను చూసి జల్దిన పని చేసి సాయం చేసేది పోయి గీ తీర్ఘ పీక్క తింటున్నారు చూసిర్రా. అందుకే ఎట్లా ఎరగ చేసుకున్నారో ఈ ముచ్చట మంచిగా కావలి కాసి పోయి లటుక్రో దొరకబట్టిరు ఏసీబీ ఆఫీసర్లు. నిన్న కరీంనగర్ కాడ మిషన్ కాకతీయ పనుల్లా కాంట్రాక్టర్ దగ్గర పైసలు గుంజ చూసిన ఆఫీసర్ను పటాన బగటీలు దొరకబట్టి బజార్లు వేసిర్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పడితే అక్కడ మహబూబ్నగర్లా, మెదక్లా, ఇక హైదరాబాద్లో అయితే గల్లీ గల్లీకి కావాలన్నట్టు ఉండి లంచం వాసన రాగానే లగాయించి అందుకుంటున్నారు. మొన్న రేవంతం సార్ను కూడా గిట్లే పట్టుకున్నారు కదా. కానీ సీఎం కేసీఆర్ సారే కక్ష కట్టి చేయించారని చెప్పుకున్నారు. కానీ వీటన్నిటిని చూస్తుంటే ఎవ్వరినైనా ఒక్క తీరుగానే దొరకబట్టి లోపటేస్తారని తెలుస్తుంది. లంచం అన్న ముచ్చటే వినిపించద్దని కాన్సార్ అన్ని జిల్లాల ఆఫీసర్లకు గట్టిగా చెప్పి పెట్టినట్టున్నాడు. ఎవ్వరని మెసరనిస్తలేరు. ఇట్లా పూటకోగలు లంచగొండలు పట్టుకునే వరకు లంచాలు తీసుకోవాలనుకున్న ఆఫీసర్లు గడగడ వణుకుతున్నారట. ఇది అంతా చూస్తుంటే కొన్ని వద్దుల మన తెలంగాణ లంచం రహిత తెలంగాణ కీర్తి తెచ్చుకుంటుంది కావచ్చు ఏసీబీ చేయబట్టి. ఎక్కువ చదువుకున్న తెలివిని, పెద్ద పదవిని పబ్లిక్ కోసం వాడుకోవాలి కానీ సొంతానికి ఏటీఎం గీకినట్టే పతారనే వాడుకుంది గీ మేడం. రూల్స్ గీల్స్ జాంతానాయి అని అనుకొని పాల్తు పేపర్లు తయారు చేసి బ్యాంకుకి సున్నం పెట్టింది. ఈ బ్యాంకులు కూడా గట్లనే ఉన్నారు. రైతులు అవి లోన్లు అడిగితేనేమో పాస్బుక్లు దేపో, ఆ కాగితం దేపో, ఇంకో కాగితం దేపో, పట్టువారు సంతకం పెట్టిండా? ఆవుగాన్ని పైసలు ఇస్తే ఏం చేస్తావు అని అడుగుతారు. కానీ లీడర్లను తెలవంగానే తెలివిని దాచిపెట్టి పైసలు దోషపెడతారు. ఏడికి పోయినా ఏలినాడి శని తప్పదన్నట్టు మన పక్క రాష్ట్రం ఎంపీ కొత్తవెల్లి గీత మేడానికి కూడా ఓ షిక్కు పోతే ఇంకో షిక్కచ్చి పాములై మెడగబడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళను ఏం తక్కువ 43 కోట్ల రూపాయలు ముంచిందని దేశంలో పెద్ద పెద్దోళ్ళ సాటు లెక్కలు బహిరంగం చేసే సిబిఐ వాళ్ళు కేసు పుస్తకం తెరిచిర్రు. కానీ చూస్తున్నారా, వ్యవసందారులో వాళ్ళో వీళ్ళో 10,000 అప్పు కావాలని పోతే ఎన్ని తిప్పలు పెడతారు ఏంది బ్యాంక్ వాళ్ళు. అసొంటిది ఈ మేడం ఇచ్చిన కాగితాల ముఖం కూడా చూడకుండా అప్పు సాంక్షన్ చేసిరట. అందుకే ఆ బ్యాంకు వాళ్ళ భాగవతం ఏందో కూడా బయటేసే పని ముంగటేసుకున్నది ఇప్పుడు సిబిఐ. ఈ కేసు ముచ్చట ఏమవుతుందో ఏందో కానీ ఈ గీతక్క అదువరకు కూడా ఆర్డీఓ కొలువులు ఉన్నప్పుడు దొంగ కాగితాలు పెట్టి పైసలు తీసుకున్నదని జైలుకు కూడా తోలిర్రు. అటంక పంక పార్టీలో చేరితే దాంట్లో కూడా పొల్లు వెళ్ళాయి. ఆఖరికి ఎంపీగా పోటీ చేసినందుకు పెట్టుకున్న రిజర్వేషన్ కాగితాలు కూడా దొంగ ఏనని పంచాది. మళ్ళా పార్టీ మారింది కాబట్టి
అసలు ఎంపీ కుర్చీలకెళ్ళి కూడా దించాలని ఇంకోలు గిట్లా గీతక్కయ్య అన్నిటికీ అన్ని దొంగ కాగితాలే అంటే చూడు కథ ఎట్లున్నదో. ఈ మేడము బరాబరి తప్పులు ఉండే కాగితాలనే తయారు చేసి పెట్టుకుంటట్టున్నది. మరి ఆ కాగితాలు ఎన్నడు చక్కగా అవుతాయో, ఈ గీతక్క కట్టాలు ఎన్నడు తీరుతాయో చూడాలి. అరే వీళ్ళకు అందరి లెక్క హుషారుతనం తెలియదు అనుకుంటా. ఏమన్నా ఉంటే కేసీఆర్ సార్ దగ్గరకు అడగాలి కానీ రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఎట్లా? సార్కు సమస్య ఏందో కాగితం మీద రాసిస్తే చాలు, అయిపోయే, సారే చూసుకుంటాడు. ఎర్ర జెండాలు బట్టి ఎండల నడిచొస్తున్న గీళ్ళంతా బీడీలు చుట్టేటోళ్ళు. సర్కార్ పింఛన్లు బీడీ కార్మికులందరికీ ఇయ్యాలని ఉద్యమానికి బయలుదేరిండ్రు. సంటి పోరగాన్లను కూడా సంకలేసుకొని వచ్చిండ్రు కొందరైతే. కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్డీఓ ఆఫీస్ ముంగట ధర్నాకు వచ్చిండ్రు గీళ్ళంతా. ఎండకు కొంగులు నెత్తి మీద వేసుకొని ఏదో ఒక్కటి చెప్పేదాకా ఇంచెల్లి కదిలేదే లేదని పురుసాద్గా కూసున్నారు. వామ్మో, దరఖాస్తు కాగితాలు చూడుండ్రి బస్తా నిండతట్టే ఉన్నాయి. బీడీ కార్మికులమని గుర్తింపు కారట్లు కూడా ఉన్నాయి. పింఛన్లు ఇస్తలేరట ఇళ్లకు. ఎందుకు గిట్లయిందో అరుచుకుందో. ఓ అక్క, నీకొస్తలేదా బీడీ కార్మికుల పింఛను? మా అత్తకి ఇస్తున్నారు, నాకెందుకు ఇయ్యరని అడుగుతున్నది కోడలు. అయ్యో గట్ల కాదమ్మా, ఒక్కింట్లో ఒక్కరికే ఇస్తారు పింఛన్. ఎంతమంది ఉంటే అంతమందికి ఇయ్యరు. సరే గీ పెద్దమని అడుగుదాం. ఇగో వీళ్ళందరూ కూడా చెప్తామంటున్నారు. ఇందో ఈ లొల్లికి ఎటూ సమజ్ అయితలేదు గాని ఇప్పటికైతే ఇంటికొక్క పింఛనే ఇస్తున్నాడు సీఎం సారు. రానోళ్ళుంటే మళ్ళా పోయి దరఖాస్తు పెట్టుకోండి. ఇక ఇంటికి 2-3 పింఛన్లు ఇచ్చే పథకం ఇప్పటికైతే రాలేదు గాని మీరందరూ అడుగుతున్నారు కాబట్టి కేసీఆర్ సార్ దీని మీద కూడా ఆలోచన చేస్తాడు కావచ్చు. ఊళ్ళే కూలీ నాలి పనులు చేసుకుంటా, కంట్రోల్ బియ్యం తినుకుంటా, నూతిల నీళ్ళు దాక్కుంటా, పెరట్లో కూరలు తెంపుకొని తినుకుంటున్నోళ్ళే ఏ బీమారీ లేకుంటూ ఉంటారు. అరే గీ పట్నంలోనే చూడుండ్రి, కావలసినంత తిండి, పుష్కలంగా పైసలు, తాగనీకి మినరల్ వాటరు, తిననీకి తాజా కూరగాయలు, బలంగల్ల సిరిదిండ్లు, ఎన్ని తిన్నా దండగే అవుతున్నాయి. అని ఒక పట్న పోలదేరా బతకంచి పనికాడ పెయ్యి అలవదు, చల్లటి నీళ్లు, ఉడుకుడుకు బువ్వ, తీరొక్క తీర కూరలు, ఉండ శాత కాకుంటే కర్రీ పాయింట్లు, బిర్యానీలు, ఆడుకోనికే మైదానాలు, చూస్తందుకు సినిమా టాకీస్లు, రోగమో నొప్పి వస్తే గల్లికో దవాఖానా, పెద్ద పెద్ద డాక్టర్లు, అందుబాటులో ఇంగ్లీషు మందులు. పట్న పోలకే ఎక్కువ రోగాలు వస్తున్నాయని జాతీయ నమూనా లెక్కలలో బయటపడ్డది. ఊరోళ్ళ కంటే పట్నం పబ్లికే రోగాలు నొప్పులతో నవ్వుస్తున్నారట. సంపాదించిన సగం పైసలు దవాఖానలనే దాచిపెడుతున్నారట. ఎవ్వరు జోబులో చూసినా పైసల కంటే ఎక్కువ మందు గోళీల సిటీలే ఉంటున్నాయంట. లెక్కకైతే ఊళ్ళల్లో సవలతులు తక్కువ, తిండి అట్లనే ఉంటుంది. పౌష్టికాహారం అంచేందో వీళ్ళకి తెలియదు. యాళ్లకు ఏది ఉంటే అది వేసుకొని తింటారు. దవాఖానలు దగ్గరుండవు. జ్వరాలు వస్తే ఆర్ఎంపీ డాక్టరే పెద్ద దిక్కు. మందులు కొంటందుకు సరిపోను పైసలుండయి. దెబ్బలు తాకితే పసలతోనే కట్టులు కట్టుకుంటారు. ఇక ఇన్ని తక్లీఫ్లున్నా వీళ్ళకే బీమారీలు తక్కువ వస్తున్నాయట. మరి పట్న పోళ్ళకే గిట్లెందుకు అవుతున్నదంటే బస్సులు, కార్లు, బండ్లు కంపెనీల పొంటి ఇడిచిపెట్టే పొగని ఇడుస్తున్నాయి. రోడ్ల పొంటి దుమ్ము చెత్తతోని గాలి గుండెలు ఖరాబ్ అవుతున్నాయి. ఇది సరిపోనట్టు పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ ఫుడ్, ఆ ఫుడ్ ఈ ఫుడ్ తిని పెయిల కొవ్వు పెరిగి బెడ్ ఎక్కుతున్నారు. నైట్ డ్యూటీలు యాళ్ళకు తినక అల్సరు, క్యాన్సర్లు, షుగర్ అని లేని రోగాలు తెచ్చుకుంటున్నారు. పట్నం పబ్లిక్ ఇదివర సంధి టైం కింద తినుండ్రి కానీ పని మీద వాడి పానాల మీద తెచ్చుకోకుండ్రి. చూసిండు కదా గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.